ఇండియాకి వచ్చారు, ఒప్పందం చేసుకున్నారు. ఇది అమెరికా చరిత్రలోని అతిపెద్ద వైఫల్యం. అమెరికాని కాదని యూరోపియన్ భారత్ దగ్గరకు వచ్చింది. దాంతో అర్జెంటుగా ట్రంప్ పరిగెత్తుకొచ్చాడు. నేను ఒప్పందం అని ఫోన్ ఆయనే చేశాడు. చివరికి ఆయనతో చేసి ఆయన ఏయో షరతులు చెప్తే పట్టించుకోకపోతే మోడీ తనే ట్వీట్ చేశాడు. ఎవడైనా అమెరికా మనతో ఒప్పందం కుదుర్చుకొని మనం గొప్పగా చెప్పుకోవాలి, భారత్తో ఒప్పందం చేసుకున్నాను వాడు గొప్పగా చెప్పుకోవాల్సి వచ్చింది. అది మోడీ సాధించినటువంటి ఘనత. మోడీకి పెరుగుతున్నటువంటి ఈ అంతర్జాతీయ పలుకుబడి ఈ సోరోస్ గ్రూప్కి, డీప్ స్టేట్ గ్రూప్కి నచ్చట్ల. సేమ్ టైం ఇండియాలో మోడీ అంటే నచ్చని వర్గం పెరుగుతోంది. ఎందుకంటే ఈర్ష్యాసూయులు పెరుగుతాయి సహజంగా. ఆ పెరుగుతున్నటువంటి వాళ్ళందరికీ నాయకుడుగా నిలబడుతున్నాడు. ఇదివరకు విడివిడిగా ఉన్నారు అట్లాగా, మమతానో తక్కువతోలో. ఇప్పుడు వాళ్ళ రాష్ట్రాలు చూసుకుంటున్నారు. అందరూ కలిసి జాతీయ స్థాయిలో మోడీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ని నమ్ముతున్నారు. తీరా చూస్తే ఇక్కడ ప్రజలేమో రాహుల్ని నమ్మక బీజేపీ వాళ్ళకు ఓట్లేస్తున్నారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా వీళ్ళు ఒక సక్సెస్ కేసు చూసుకుంటున్నారు. అంతే కాంగ్రెస్ రాహుల్ గాంధీ. రైట్ రైట్ రైట్. చూద్దాం మొత్తానికి.